అవతారిణి యొక్క దివ్య కృపా విశేషంతో మనము అవతార్ మెహర్ బాబా శ్రీకాకుళం వారి ఆన్లైన్ సహవాస్లో దివ్య ప్రీతంని యొక్క జన్మదినోత్సవాల్ని చాలా చక్కగా ప్రతిరోజు 7 గంటల నుండి 8 గంటల వరకు జరుపుకునేటువంటి దివ్యమైనటువంటి అవకాశాన్ని ఆ ప్రభు మనందరికీ కలుగజేశారు. ఆ ప్రభువుకి కృతజ్ఞతాంజలులు, ప్రణామాలు తెలియజేసుకుంటూ ముందుగా మనము ప్రార్థన ప్రారంభించుకుందాము. జై మెహర్ బాబా అండి. శర్మ గారు, మీరు ప్రార్థన చేయండి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा। ओ परवदिकार सर्वपोषक सर्वरक्षक నీవు ఆదియును హంతమును వాడవు, అద్వైడవు, నిరుపమానడవు. నీ ప్రమాణమెవ్వరు ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేని వాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేని వాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య శిశువులతో కానీ నిన్నెవరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉండు. నీవు అంతటనూ గలవు, నీవు అన్నింట ఉన్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలందు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలకు అందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలోనున్నావు, ముల్లోకాల కావల కూడా నున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందము. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు, సర్వదయాళుడవు, నిత్య శుభక్కుడవు. నీవు ఆత్మలకల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్మరుడవు. నీవు పరబ్రహ్మవు, పరమాత్మవు. అల్లా, ఇలాహి, యజదాన్, అహూర్ మజుద, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఇజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజదాన్, లా ఇల్లాహ్ ఇల్లిల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పర్వతయాదిదివగు ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రము అగు ఆ ప్రతి తలంపునకు పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండగాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండగాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పలికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పలికిని, ప్రతి మాటకు, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామపరేరితముకు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమును గూర్చిన, మేము చేసిన ప్రతి పలికిని, ఇతరులకు బాధ కలగజేసిన, మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. నీ యొక్క అపారదయతో ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొంచున్నాము. తలుపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకొని జారక నిరంతరము విఫలమగుచున్న మమ్మలను క్షమింప వేడుకొంచున్నాము. ప్రీతమ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించుటకును, ఎంతో అధికముగా, ఇంకనూ అధికముగా నీతో ఐక్యము పొందగల అర్హత సంపాదించేంత వరకు మా అందరికీ తోడ్పడము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు గట్టిగా పట్టుకున్నట్లు మాకందరికీ సహాయభూతుడు కమ్ము. అవతార్ మెహర్ బాబా की जय।
అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా సంగతి గారు, ధన్యవాదాలు అందరికీ. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా అండి శర్మ గారు. ఈరోజు ప్రార్థనతో చక్కగా మన సహవాసం ప్రారంభించారు. మీకు జై మెహర్ బాబాలు ధన్యవాదములు. ఇప్పుడు పుష్పలత గారు నమో మెహర్ బాబా ప్రార్థన గీతాన్ని చేస్తారు. जय बाबा, जय बाबा. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा. अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोतारा. अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोतारा. नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा. జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప. జోహారులివే శ్రీ మెహరు బాబా, మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవా, ఇహ పరానంద జీవనమీవా. భవ భయ భంజన పరమ పావన, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా. అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి. హరిషడ్వర్గములంతరింపగా, హరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా సత్యవతి గారు, జై బాబా. థ్యాంక్ యూ. జై మెహర్ బాబా అండి పుష్పలత గారు. ప్రార్థనా గీతం చక్కగా పాడి వినిపించినందుకు జై మెహర్ బాబాలు మీకు ధన్యవాదములు. ఇప్పుడు సర్వశక్తిమయ గీతాన్ని మాలతి గారు చేస్తారు. జై మెహర్ బాబా అండి మాలతి గారు. జై మెహర్ బాబా అండి, జై మెహర్. अवतार मेहर बाबा की जय. सर्वशक्तिमय भगवान मेहरबा, सर्वलोकेश अवतार मेहरबा. सर्वात्मालकी वे परमात्मा, सर्व हृदय वे आत्मा. सर्वशक्तिमय भगवान मेहरबा, सर्वलोकेश अवतार मेहरबा. सर्वात्मालकी वे परमात्मा, सर्व हृदय वे आत्मा. రాముడనీవే, కృష్ణుడనీవే, మహమ్మదు నీవే క్రీస్తు ప్రభో. రాముడనీవే, కృష్ణుడనీవే, మహమ్మదు నీవే క్రీస్తు ప్రభో. దివ్య ప్రేమ స్వరూప మెహర్బా, దివ్య ప్రేమావతార మెహర్బా. दिव्य ज्ञानानंद प्रेम सागरा,
దివ్య ప్రేమానుభూతి ప్రదాయక సర్వశక్తిమయ భగవాన్ మెహర్బా సర్వలోకేశ అవతార్ మెహర్బా సర్వాత్మాలకివే పరమాత్మా సర్వ హృదయజ్ఞుడివే ఆధ్యాత్మా సత్యము నీవే నిత్యుడ నీవే సకలాధారుడ నీవేరా సత్యము నీవే నిత్యుడ నీవే సకలాధారుడ నీవేరా పంచ సద్గురువులే నిన్ను పిలువగా పరమ ప్రేమ ప్రసాదములియగా ఆత్మ జాగృతిని అందరును పొందగా అవతరించితివి అల్లా మెహరుబా సర్వశక్తిమయ భగవాన్ మెహర్బా సర్వలోకేశ అవతార్ మెహర్బా సర్వాత్మాలకివే పరమాత్మా సర్వ హృదయజ్ఞుడివే ఆధ్యాత్మా అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. అందరికీ జై బాబా అండి. సత్యవతి గారికి జై బాబా. జై మెహర్ బాబా అండి. మాలతి గారు జై మెహర్ బాబా. సర్వశక్తిమయ కీర్తనతో మనము ఒక అంకాన్ని పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు మనము సంకీర్తనలు ప్రారంభించుకుందాము. సంకీర్తన ప్రారంభించుకోవడానికి ముందు అరుణ రెడీగా ఉండాలి సంకీర్తనకి. ఒక విషయం చెప్పుకుందాం. బాబా చెప్పినటువంటి ఒక మంచి విషయం చెప్పుకుందాం. అదేంటంటే, మనము జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి అవతారుని యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి సామాన్యులుగా పుట్టినటువంటి మానవ జన్మల్లో, ఈ కర్మ పరంపరలో, ఈ పునర్జన్మల వలయంలో చిక్కుకొని పుట్టడం మరణించటం, పుట్టడం మరణించటం, ఇదేనా? అసలు దీనికి ఏమన్నా విలువ ఉందా అనే దాని గురించి ఎప్పుడు నిజమైనటువంటి పుట్టుక అనేది మానవుడికి ఏర్పడుతుంది. నిజమైనటువంటి పుట్టుక ఎప్పుడంటే, ఎప్పుడైతే ఒక మానవుడు తను చేసేటువంటి సాధన ద్వారా ఆధ్యాత్మిక జననాన్ని పొందుతాడో అది నిజమైనటువంటి పుట్టుకగా చెప్పాలి మానవుడికి. దాని గురించి బాబా చెప్తున్నారు. భూమి మీద ఉన్న జీవులన్నిటికీ కూడా ఈ పుట్టడం అనేది సర్వసాధారణం. ఏమాత్రం ప్రాముఖ్యత లేనటువంటి జన్మని పొంది స్వయం సంకల్పం లేని బ్రతుకు బతికి ఎప్పుడో ఒకప్పుడు అనిశ్చితమైనటువంటి మరణాన్ని పొందే ఇతర జీవుల వలె కాకుండా మానవుడిగా జన్మించటం ఎంతో విశిష్టమైనది. విశేషించి మానవుడు జాగ్రత్తగా మెలకువతో జీవిస్తే చైతన్య పరిణామ పురోగమనంలో ఈ జన్మయే తుది ఘట్టం కాగలదు. ప్రియతముని యొక్క ప్రేమికులుగా మనమంతా కూడా పదే 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 గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ జన్మయే తుది ఘట్టం కావాలి. మానవ జన్మ పొందినప్పటి నుండి జీవుడు ఒక సజీవ యంత్రంలా కాకుండా తన జీవిత గమ్యాన్ని తానే నిర్దేశించుకొని జీవితాన్ని తన ఇచ్ఛానుసారం మలచుకోగల విధాత అవుతాడు. అంటే దీని అర్థం ఏంటి? దిగువ శ్రేణి పరిణామ ప్రక్రియను అనేక కష్టాలు కూర్చి అధిగమించాడు. పరిణామంలో రాయి దగ్గర నుంచి చిట్ట చివరి జంతువు వరకు అనేక కష్టాలు కూర్చి అధిగమించాడు. మరి మానవ జన్మ పొందిన తర్వాత మరి అక్కడ ఆ జన్మల్లో తాను పడ్డ శ్రమకి తగ్గ బహుమానం ఏంటి అంటే ఆధ్యాత్మిక జననం. దాన్నే మానవుడిగా గాఢంగా కోరుకోవాలి. అంతేగాని రాబోయే జన్మల్లో ఇంకెప్పుడో ఆ ఫలాన్ని పొందొచ్చులే అని దాన్ని పోస్ట్ పోన్ చేసుకోకూడదు. రాజీ పడి ఆగిపోకూడదు. దానికోసం మానవుడిలో దేనికోసం మదన పడాలి మానవుడు అంటే, నేనెక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి పోతున్నాను అనే ప్రశ్నలకు సమాధానం కోసం తనలో తాను విపరీతంగా ఏ మానవుడైతే మదన పట్టం మొదలు పెడతాడో అప్పుడు ఆ మానవుడు నిశ్చయంగా
ఆధ్యాత్మిక జననం పొందినట్లు చెప్పవచ్చు. అది నిజమైన పుట్టుక అంటే మానవుడిగా. జై మెహర్ బాబా. ఇప్పుడు అరుణ సంకీర్తన చేస్తారు. తర్వాత విజయలక్ష్మి గారు సంకీర్తనకి సిద్ధంగా ఉండండి. अवतार मेहर बाबा की मेहेरु मेहेरु अंटोंदी मनसु आ माटलो हाई ఎంతుందో తెలుసు మేహేరు మేహేరు అంటుంది మనసు ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు చిరుగాలి వీచిన వేళ మరుమల్లె పూచిన వేళ నాలో నీ ఊహలు రేగి రాగాలై తీయక సాగి మేహేరు అన్నాయిలే హృదయాలు తాకాయిలే హృదయాలు తాకాయిలే మేహేరు మేహేరు అంటోంది మనసు ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు ఆ తలపు తనువుకొక మై మరపు ఆ మరపు ప్రేమ కది తొలి పిలుపు ఆ తలపు తనువుకొక మై మరపు ఆ మరపు ప్రేమ కది తొలి పిలుపు మధురానుభవముల కలగలుపు మమతానురాగముల మేల్కొలుపు నేనే నీవు నీవే నేను అన్నాడని అన్ని తానై తోడు నీడై ఉంటాడని నేనే నీవు నువ్వే నేను అన్నాడని అన్ని తానై తోడు నీడై ఉంటాడని నమ్మకమే కావాలంట సందేహం పోవాలంట ఆ ప్రేమను కోరాలంట కోరికలను మరవాలంట మేరు మేరని నీవే మా శరణమ్మని నీవే మా శరణమ్మని మేహేరు మేహేరని నీవే మా శరణమ్మని నీవే మా కభయమ్మని మేహేరు మేహేరు అంటోంది మనసు ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు ఆ ప్రేమ ప్రేమకే అర్పితము ఆ ప్రేమ సేవకే ఆశ్రితము ఆ ప్రేమ ప్రేమకే అర్పితము ఆ ప్రేమ సేవకే ఆశ్రితము ఆనంద సాగరపు అనుభవము ఆ సత్య సాగరుని అద్భుతము తల్లి తండ్రి గురువు దైవం తానేనని తల్లి తండ్రి గురువు దైవం తానేనని భావం రాగం గీతం తాళం తానేనని అందాల మనిలోన ఆ మనిలో పున్నమిలోన పల్లవినై నిలిచానులే ప్రియతముని చేరానులే ప్రియతముని చేరానులే ప్రియతముని
చేరానులే. మెహేరు మెహేరు అంటోంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. మెహేరు మెహేరు అంటోంది మనసు, ఆహా ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. ధన్యవాదాలు మేయర్ ప్రీతమ్మ. అందరికీ జయ బాబా. బాబీ గారు మీకు జయ బాబా. జై మెహర్ బాబా అన్న, చక్కటి సంకీర్తన చేసి వినిపించావు. నీకు ధన్యవాదములు జై మెహర్ బాబా. ఇప్పుడు విజయలక్ష్మి గారు ఒక సంకీర్తన చేయండి, తర్వాత సీత గారు సంకీర్తనకి సిద్ధంగా ఉండండి. విజయలక్ష్మి గారు. జై మెహర్ బాబా. జై బాబా అండి. సంకీర్తన చేయండి. మ్యూట్ లోకి వెళ్ళిపోయారు, మ్యూట్ లోకి వెళ్ళారు. జై బాబా. ఎవరికైనా ఛాన్స్ ఇచ్చిండు, ఇంట్లో బాగాలేదు, పాడలేను. ఓకే, జై బాబా. జై బాబా. జై బాబా. సీత గారు మీరు సంకీర్తన చేయండి, తర్వాత మాయ గారు సంకీర్తనకి సిద్ధంగా ఉంటారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఏ నాటి పుణ్యమో, ఏ పుణ్య ఫలితమో, అవతారు రాకతో అవని ధన్యమాయను. ఏ నాటి పుణ్యమో, ఏ పుణ్య ఫలితమో, అవతారు రాకతో అవని ధన్యమాయను. అవతారు రాకతో అవని ధన్యమాయను. తలపోసేను తరులన్నీయును ప్రభు పాదాలకు ప్రణమిల్లగను. విరబోసేను విరులన్నీయును ప్రభు చరణాలను స్పృశించగను. తలపోసేను తరులన్నీయును ప్రభు పాదాలకు ప్రణమిల్లగను. విరబోసేను విరులన్నీయును ప్రభు చరణాలను స్పృశించగను. నదులే పొంగి ప్రవహించేను, గిరులను చేరి వివరించేను. నదులే పొంగి ప్రవహించేను, గిరులను చేరి విలపించేను. సర్వోన్నతుడై వచ్చాడని, సర్వేశ్వరుడై నిలిచాడని, ఏ నాటి పుణ్యమో, ఏ పుణ్య ఫలితమో, అవతారు రాకతో అవని ధన్యమాయను. అవతారు రాకతో అవని ధన్యమాయను. కొమ్మల నడుమా కమ్మగ పాడెను కలకోయిలలు మెహరు మెహేరని. సుఖపికములవి పక పక నవ్వుచు జేజేలనేను మెహరీసునికి. కొమ్మల నడుమా కమ్మగ పాడెను కలకోయిలలు మెహరు మెహేరని. సుఖపికములవి పక పక నవ్వుచు జేజేలనేను మెహరీసునికి. జలచరములవి జలమున ఎగిరి త్రుల్లుచు తూలుచు మెహరనుచున్నవి. జలచరములవి జలమున ఎగిరి త్రుల్లుచు తూలుచు మెహరనుచున్నవి.
ప్రకృతి శాంతం పులకించినది, పులకించుచునే పురి విప్పినది. ఏ నాటి పుణ్యము, ఏ పుణ్య ఫలితము, అవతారు రాకతో అవని ధన్యమాయెను, అవతారు రాకతో అవని ధన్యమాయెను. కవిగాంచిన కళ కమనీయమని చూసే వారికి రమణీయమని దిగి వస్తాడు సర్వేశ్వరుడు, పరికిస్తాడు పరమేశ్వరుడు. కవిగాంచిన కళ కమనీయమని చూసే వారికి రమణీయమని దిగి వస్తాడు సర్వేశ్వరుడు, పరికిస్తాడు పరమేశ్వరుడు. పులకిస్తాడు హృదయేశ్వరుడు, వర్ణిస్తాడు జీవేశ్వరుడు. పులకిస్తాడు హృదయేశ్వరుడు, వర్ణిస్తాడు జీవేశ్వరుడు. మెహర్ శ్రీ అయి ఆనందుడు, మనలో ఒకడై అవతారుడు. ఏ నాటి పుణ్యము, ఏ పుణ్య ఫలితము, అవతారు రాకతో అవని ధన్యమాయెను, అవతారు రాకతో అవని ధన్యమాయెను, అవతారు రాకతో అవని ధన్యమాయెను. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై మెహర్ బాబా అండి. సీత గారు, అవతారుని రాక ఈ సృష్టికి వసంతకాలం వంటిది అనే ఒక్క మాటను పట్టుకొని మెహర్శ్రీ గారు ప్రకృతిని అంతా పులకించిపోయే విధంగా ఎంతో చక్కగా వర్ణించారు. మరి ఆ హృదయేశ్వరుడు నిజంగానే పులకించాడు. ఈ జీవేశ్వరుని యొక్క వర్ణనలతో మెహర్శ్రీ గారు అంత అద్భుతంగా రచించారు. మీరు అంతే అద్భుతంగా పాడి వినిపించారు. జై మెహర్ బాబా అండి సీత గారు. జై బాబా, జై బాబా అండి. ఇప్పుడు మెహర్మాయ గారు ఒక సంకీర్తన చేస్తారు. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా సత్యవతి గారు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అవతార్ మెహర్ బాబా కి జై. మూడ జడుగునగు నేను విశ్వ జ్ఞానమయుడు నీవు, మూడ జడుగునగు నేను విశ్వ జ్ఞానమయుడు నీవు, నన్ను ఉత్తరించదలిచి ఇలకి వచ్చినావా, అవతరించినావా. మూడ జడుగునగు నేను విశ్వ జ్ఞానమయుడు నీవు, నన్ను ఉత్తరించదలిచి ఇలక్క వచ్చినావా, అవతరించినావా. శృతికారకుడగు చేత ప్రతి జీవిని పోషించే, స్థితికారకుడగు చేత ప్రతి జీవిని పోషించి రక్షణ చేసే బాధ్యత వహించినావా, మెహరావతారా. ప్రతికారకుడగుట చేత ప్రతి జీవిని పోషించి రక్షణ చేసే బాధ్యత వహించినావా, మెహరావతారా. ప్రతి యుగమున జరుగు నీదు అవతార ప్రవృత్తి చేత, ప్రతి యుగమున జరుగు నీదు అవతార ప్రవృత్తి చేత
పాప భారమును మ్రోయుట నీకు నిత్యమాయే నిత్య కృత్యమాయే నీకు నిత్యమాయే నీ కృత్యమాయే మూఢ జడుగువగు నేను విశ్వజ్ఞానమయుడు నీవు నన్ను ఉత్తరింపదలచి ఇలకు వచ్చినావా అవతరించినావా మాయా మోహపు తెరలలో దారి కానలేని నన్ను మాయా మోహపు తెరలలో దారి కానలేని నన్ను చేయి పట్టి నడిపించి దివ్య రూపమా నవ్యావతారమా మాయా మోహపు తెరలలో దారి కానలేని నన్ను చేయి పెట్టి నడిపించి దివ్య రూపమా నవ్యావతారమా నీ కొంగే ఆశ్రయమే వీడనిచ్చు ప్రాణముగా నీ కొంగే ఆశ్రయమే వీడనిచ్చు ప్రాణముగా నవనాడలు శక్తి గొలచు పదము నిడిచినావా గమ్యము చేరినా మూఢ జడగునగు నేను విశ్వజ్ఞానమయుడు నీవు నన్ను ఉత్తరించదలచి ఇలకు వచ్చినావా అవతరించినావా మేరా బాధును క్షేత్రం నిశ్చలమై తత్వముతో మేరా బాధును క్షేత్రం నిశ్చలమై తత్వముతో నిశ్శబ్ద తరంగములే వెలసిల్లెనా అవని నిండెనా జగతియే జగతియే క్షేత్రమైన ఈ నామాన సాయి గలచి జగతిని క్షేత్రమైన ఈ సమాన సాయగలిగి ప్రేమిక ఉత్తేజమును కలుగు చేసిన హృదయని నిండిపోయిన కలుగు చేసిన హృదయని నిండిపోయిన మూఢ జడుగునగు నేను విశ్వజ్ఞానమయుడు నీవు నన్ను ఉత్తరింపదలచి ఇలకు వచ్చినావా అవతరించినావా గగనకు వచ్చినావా అవతరించినావా మేరా అవతారమా మేరా అవతారమా మేరా అవతారమా అవతార్ మేర్ బాబా की जय జై బాబా అవతార్ మేర్ బాబా की जय థ్యాంక్ యూ సత్యజ్ గారు జై బాబా జై మెహర్ బాబా అండి మాయ గారు జై మెహర్ బాబా అవతారిని రాక గురించి చాలా చక్కగా ఆర్తితో సంకీర్తన చేశారు జై మెహర్ బాబా మీకు ధన్యవాదములండి ఇప్పుడు పార్వతి గారు సంకీర్తనకి సిద్ధంగా ఉండండి ఒక్క విషయం చెప్పుకుందాము 1937లో నాసిక్ లో మెహరాశ్రమంలో చాలా అద్భుతమైనటువంటి జన్మదినాన్ని మెహరామాయి కాదు షిరీన్ యొక్క ఆధ్వర్యంలో నాసిక్ లో మెహరాశ్రమంలో జరుపుకున్నటువంటి ఆ విధానాన్ని ఒకసారి మనం విందాం. జై బాబా అండి. ఒక్క నిమిషం విన్న నేను చెప్పిన తర్వాత మీరు పాడతారు. జై బాబా. ఫిబ్రవరి 18, 1937 సంవత్సరం. ఆ రోజు ఆ ప్రభువు యొక్క జన్మదినోత్సవం, 43వ జన్మదినోత్సవం. ఆ రోజు ఉదయమే 5 గంటలకే నిద్ర నుండి మేల్కొన్నారు. అప్పుడే విరిసిన పుష్పంలా
అద్భుతమైన తాజాదనంతో మనోహరంగా కనిపించారట. నిద్ర నుండి మేల్కొన్న వెంటనే ఆ జన్మదినోత్సవానికి పాశ్చాత్య ప్రేమికులను కూడా వేంచేశారు కాబట్టి అన్ని విషయాల్ని స్వయంగా పర్యవేక్షిస్తూ ఆ పాశ్చాత్యుల్ని నవ్వుతూ పలకరిస్తూ చక్కగా ఉన్నారు. అప్పుడు బాబా నాకొక పాడు అలవాటు, అదేంటంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా స్వయంగా నేనే పర్యవేక్షించడం అనే అలవాటు. అనాదిగా అవతార పురుషుడికి వస్తున్నటువంటి ఆ అలవాటు నాకు ఇప్పటికీ అలాగే ఉంది అని వ్యాఖ్యానించుకున్నారు. తన యొక్క జన్మదినోత్సవాలకు సంబంధించిన అన్ని విషయాల్ని చూసుకుంటూ. అయితే ఆ సందర్భంగా జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటన ఏంటంటే, తిరీన్మాయి బాబా పాదాలని తన యొక్క మాతృమూర్తి ఆధ్వర్యంలో జరిగింది ఈ జన్మదినోత్సవం. అందుకే ఇది ఎంతో ప్రాశస్త్యం పొందిందిగా మనం చెప్పుకోవచ్చు ఈ జన్మదినోత్సవం. షిరీన్మాయి బాబా పాదాలని పాలతోనూ తేనెతోనూ కడిగారట. తర్వాత మహిళా ప్రేమికులు, పురుష ప్రేమికులు కూడా పాద ప్రక్షాళన గావించారు. తర్వాత పాశ్చాత్యులు కూడా ఆ పాద పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత అందరికీ కూడా పాలు ప్రసాదంగా ఇవ్వబడ్డాయి. దర్శనం కోసం చాలా మంది క్యూలో వచ్చి నిలబడ్డారు. చాలా మంది పూలమాలలు తీసుకొచ్చారు. ఆ రోజు బాబా మంచి సిల్క్ బట్టలు ధరించారు. దర్శనమిస్తూ ఎలా ఉన్నారంటే తేజోవంతంగా అమోఘంగా కనిపించారు. వరుసలో ఒక్కొక్కళ్ళు అవతారాన్ని దర్శనం చేసుకొని ముందుకి సాగుతూ ఉంటే అక్కడ చాలా మంది భజనలు చేస్తూ ఉన్నారు. అలా దర్శనం కొనసాగుతోంది. అలా సంకీర్తనలు కొనసాగుతూ ఉన్నాయి అన్నమాట. దాని గురించి వర్ణిస్తున్నారు. అప్పటికే ఆయన ప్రేమమత్తులో మునిగిన వారి కోసమే ఆనాటి ఆ సంబరాలు. ప్రసాదం కోసం ముందు రోజు వచ్చిన వేలాది మంది ప్రేమ మధువు యొక్క సుగంధ పరిమళాన్ని మాత్రమే ఆస్వాదించి వెళ్ళారు. కేవలం ఆ పరిమళమే వారందరినీ ఉన్మత్తులను చేయగలిగితే నిజంగా ఆ మధువును గ్రోలిన వారి నిషా గురించి ఏమని చెప్పాలి అని వర్ణించారు. ఒక మహమ్మదీయ ప్రేమికుడైతే బాబాకి చెహరాతో అలంకరించారు. చెహరా అంటే మహమ్మదీయ సాంప్రదాయంలో పెళ్లి కొడుకు ధరించడానికి పూలమాలలతో తయారు చేయబడిన ముసుగు. అది ధరించినటువంటి బాబా ఎంతో అందంగా ఉన్నారట. దాన్ని తలపై అలంకరించినప్పుడు నిండుగా చిరునవ్వు నవ్వారట. మరి అంత వేడుకను చూసినటువంటి ఆ మాతృమూర్తి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలెడతారు, ఏమని? వివాహం చేసుకోవచ్చు కదా అని. తర్వాత దాని గురించి మనం చెప్పుకుందాము. ఇప్పుడు పార్వతి గారు ఒక సంకీర్తన చేస్తారు. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। प्रेमकटे मनకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు ప్రేమంటే ప్రేమే వేరొకటి కాబోదు తెలుసుకో మరి ప్రేమతో నీవు ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు ప్రేమావతారము ఈ అవతారము ప్రేమించే సర్వులను ఈనాడు ప్రేమను కోరింది ప్రేమను పంచింది ప్రేమించే ఎదలందు నిలిచింది ప్రేమించే ఎదలందు నిలిచింది ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం ప్రేమ కోరుకో ప్రేమతో నీవు తీర్థాలు తిరిగిన పూజలు చేసిన యజ్ఞాలు యాగాలు చేయించిన ప్రేమ గుణం రాదు నైజ గుణం పోదు దేవుడు సగు కానుకయే ప్రేమంటే
దేవుడొసగు కానుకయే ప్రేమంటే. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం. ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. దేవుడే వచ్చాడు నరునిగా మసలాడు, మెహరుడై నిలిచాడు సోదరా. మెహరు మెహరు మెహరంటూ స్మరణలో నుంటే మెహర శ్రీవవుతావు చిటికెలో. మెహర శ్రీ అవుతావు చిటికెలో. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం. ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. ప్రేమంటే ప్రేమే వేరొకటి కాబోదు, తెలుసుకో మరి ప్రేమతో నీవు. ప్రేమొకటే మనకు మెహరునికి గల బంధం. ప్రేమ కోరుకో ప్రేమతో నీవు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. సత్యవతి గారు జై బాబా. జై మెహర్ బాబా అండి. పార్వతి గారు చాలా చక్కటి సంకీర్తనని మీరిద్దరూ కలిసి చాలా చక్కగా చేసి వినిపించారు. ప్రేమ నిజంగా ప్రేమావతారుడు. మరి ఆయన ఆ ప్రేమావతారుడిని గురించి, ఆ ప్రేమ యొక్క వర్ణన అనేది మెహరశ్రీ గారు ఎంతో చక్కగా వర్ణించారు. మీరు అంతే చక్కగా పాడి వినిపించారు. జై మెహర్ బాబా అండి. మీకు ధన్యవాదములు. జై మెహర్ బాబా. ఇప్పుడు మళ్ళీ మనము మొట్టమొదటి నుండి సంకీర్తనలు ప్రారంభించుకుందాము. టైం ఉంది కాబట్టి. శర్మ గారు ఒక సంకీర్తనకి సిద్ధంగా ఉండండి. మరి ఆ జన్మదినోత్సవాలు అత్యంత వైభవంగా జరిగినటువంటి ఆ జన్మదినోత్సవాలు, మాతృమూర్తి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ జన్మదినోత్సవాలన్నీ ముగిశాయి అప్పుడు 1937లో. అయితే బాబాను అందరూ దర్శించుకొని పూలమాలలు వేసి వెళ్ళిపోయిన తర్వాత బాబా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు షిరిన్మయి మెల్లగా దగ్గరకు వచ్చి ఇలా అడిగారట ఆమె, మెహర్వాన్, ఇప్పుడు నిన్ను ఈ భూమి మీద దైవంగా కొలుస్తున్నారు. నేను నీకు తల్లిని కాబట్టి నాకు కూడా గౌరవం దక్కాలి కదా. అందుకని నేను చెప్పేది విను. నాకు ఈ ప్రపంచంలో తీరని కోరిక ఒకటి మిగిలిపోయింది. అదేమంటే నీవు వివాహం చేసుకోవాలి అన్నారట. దానికి బాబా మౌనంగా నవ్వి సమాధానాన్ని చెప్పి వ్రాయించారు. ఆ సమాధానం ఏమిటో తర్వాత చెప్పుకుందాము. ఇప్పుడు శర్మ గారు సంకీర్తన చేయండి, చిన్న సంకీర్తన. తర్వాత రమణమ్మ గారు జాయిన్ అయ్యారు. రమణమ్మ గారు సంకీర్తనకి సిద్ధంగా ఉండండి. శర్మ గారు తర్వాత. శర్మ గారు చిన్న సంకీర్తన చేయండి. जय मेहर बाबा. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. मधुरम मधुरमे श्री मेहरु बाबा नामम. इदि तरुणम मरिवदलम जगत की जीवाधारम. मधुरम मधुरमे श्री मेहरु बाबा नामम. వాదాలు ఏలా భేదాలు మాని బాబాను చేరి తరింపరండి. వాదాలు ఏలా భేదాలు మాని బాబాను చేరి తరింపరండి. కళ్యాణమూర్తిని కనులరగాంచి, కళ్యాణమూర్తిని కనులరగాంచి మనసార నోరార కీర్తింపక జగదేలా. మధురం మధురమే శ్రీ మెహరు బాబా నామం. మహాజ్ఞాని అయినా మందబుద్ధి అయినా అహము విడువలేక ప్రభుని చూడలేరు. మహాజ్ఞాని అయినా
మందబుద్ధి అయినా అహము విడువలేక ప్రభుని చూడలేరు. అవతారమూర్తి ప్రత్యక్ష దైవం, అవతారమూర్తి ప్రత్యక్ష దైవం. మనసార నోరార కీర్తింపక జగదేలా మధురం మధురమే శ్రీ మెహరు బాబా నామం. ఇది తరుణం మరి వదలం జగతికి జీవాధారం మధురం మధురమే శ్రీ మెహరు బాబా నామం. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి సత్యవతి గారు. ధన్యవాదాలు అందరికీ. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా అండి శర్మ గారు, చక్కటి సంకీర్తన చేసి వినిపించారు. జై మెహర్ బాబా, మీకు ధన్యవాదములు. ఇప్పుడు రమణమ్మ గారు సంకీర్తన చేయబోయే ముందు మరి షిరీన్ మాయికి బాబా ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి, వివాహం చేసుకోమని అడిగినందుకు అది చెప్పిన తర్వాత రమణమ్మ గారు సంకీర్తన చేస్తారు. బాబా ఏమని చెప్పి రాయించారంటే, అమ్మా నువ్వు చెప్పేది అక్షర సత్యం. జీసస్ తల్లి మేరీ పిల్లలు జీసస్ తల్లి మేరీ, కృష్ణుని తల్లి యశోద ఏ స్థాయిలో ఉన్నారో నీవు కూడా అదే స్థాయిలో ఉన్నావు. నిన్ను తప్పకుండా గౌరవించవలసిందే. ఒకనాటికి నీవు కూడా పూజింపబడతావు. ఎందుకంటే నీ గర్భం నుండే కదా భగవంతుడు ఈ భూమి మీద జన్మించింది. నీ కొడుకుగా నీ మాటను జవదాటను, నీ కోరికలను మన్నించాలి కదా. కానీ వివాహం చేసుకోవాలంటే ఒక స్త్రీ ఒక పురుషుడు ఉండాలి కదా. నేనేం చెయ్యాలి? విధి నన్ను ఏ స్థితిలో ఉంచిందంటే ఈ ప్రపంచంలో అంతటా అన్నిటా నేనే ఉన్నాను. అందువల్ల కేవలం నేను తప్ప మరి ఇంకెవ్వరూ ఈ ప్రపంచంలో నాకు కనబడటం లేదు. అందరిలోనూ ఉన్నది నేనే అన్న అనుభవం నాది. మరి నేనేం చేయగలను? అంతా తానేగా కనిపిస్తున్నప్పుడు, అంతా తానే ఉన్నప్పుడు మరి మరొక మనిషి వివాహం చేసుకోవడానికి కావాలి కదా. మరి అంతా నేనే ఉన్నప్పుడు మరి నన్ను నేనే ఎలా వివాహం చేసుకోను అని చెప్తున్నారనమాట. మరి ఎవరు నాకు ప్రపంచంలో కనబడటం లేదు, అందరిలోనూ ఉన్నది నేనే అన్న అనుభవం ఉన్నది. మరి నేనేం చేయగలను అంటూ ఒక ఉదాహరణ కూడా చెప్తున్నారు. ఒక వ్యక్తి సినిమాకు వెళ్ళి ఆ సినిమాలోని అందమైన నటీమణిని చూసినప్పుడు ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు అనుకో, చేసుకోగలడా? చేసుకోలేడే. ఎందుకంటే తెర మీద కనిపించేది కేవలం ఆ నటి యొక్క ఆకారానికి ప్రతిబింబం మాత్రమే. ఆ విధంగానే మాయ అనే తెర మీద నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. అటువంటి అప్పుడు నేను ఎలా వివాహం చేసుకోగలను అని సమాధానం రాయించారు బాబా. ఇంకా షిరీన్ మాయి పాపం మ్రాన్ పడిపోయింది ఆ సమాధానం విని. ఆ ఏ ఏ రకంగానైనా సరే తన కొడుకు వివాహం చేసుకోవాలనేది ఆవిడ ప్రగాఢమైన కోరిక. కానీ ఆ బాబా ఇచ్చినటువంటి ఆ సమాధానానికి ఆమెకి ఏం చెప్పాలో తోచలేదు, ఆన్సర్ తెలియలేదు, అసలు ఎలా ఖండించాలో కూడా ఆవిడకి అర్థం కాలేదు. పడిపోయి అలా ఉండిపోయారనమాట. జై మెహర్ బాబా. ఇప్పుడు రమణమ్మ గారు సంకీర్తన చేయండి. సత్యవతి గారు. జై బాబా చేయండి. మీట్లోకి వెళ్ళిపోయారు. హలో. జై బాబా. జై బాబా. జై బాబా. మళ్ళీ మీట్లోకి వెళ్ళారు. చిన్మయ రూపం చిరుమందహాసం ఆచాంతరహిత చైతన్యపు దివ్య విలాసం. చిన్మయ రూపం చిరుమందహాసం ఆచాంతరహిత చైతన్యపు దివ్య విలాసం. మేహరు 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 జై
మేహరు 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 జై. పంచ సద్గురులచే ప్రకటితం పూజితం పంచాక్షర నామమే కీర్తనం శాశ్వతం. భువన మోహనాకృతిం ఆశ్రితం సేవితం మాస్తు జనోధారణం ఉన్నతం శుభకరం. చిన్మయ రూపం చిరుమందహాసం ఆచ్ఛాంతరహిత చైతన్యపు దివ్య విలాసం. మౌన సంభాషణం భూషణం జాగృతిం వివిధ దేశాటనం నిశ్చయం నిర్ణయం సర్వహృదయవాసినం ప్రేమ సంస్థాపినం విశ్వలోక పాలనం విస్మయం అతులితం. చిన్మయ రూపం చిరుమందహాసం ఆచ్ఛాంతరహిత చైతన్యపు దివ్య విలాసం. నామ సంకీర్తనం సుకృతం సుమధురం రూప సందర్శనం జీవనం పావనం జరణ మరణ శోక భయ నివారణం నిర్మలం సత్యలోక సాధనం సురుచిరం సుందరం. చిన్మయ రూపం చిరుమందహాసం ఆచ్ఛాంతరహిత చైతన్యపు దివ్య విలాసం. మేహరు 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 జై. మేహరు 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 జై. జై బాబా అండి సత్యవతి గారు, అందరికి జై బాబా. జై మెహర్ బాబా అండి. రమణమ్మ గారు చక్కటి సంకీర్తన చేసి వినిపించారు. జై మెహర్ బాబా, మీకు ధన్యవాదములు. ఇప్పుడు హైదరాబాద్ విజయలక్ష్మి గారు ఒక సంకీర్తన చేయండి. జై మెహర్ బాబా అండి. విజయలక్ష్మి గారు మీట్లో ఉన్నారు. జై బాబా. సంకీర్తన చేయండి. ఓకే అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదమునే పలుకై నిలవాలి శాశ్వతమై. నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదముని పలుకే నిలవాలి శాశ్వతమై. నిలవాలి శాశ్వతమై. అనురాగమే రాగముగా ఆరాధన శృతిలయగా. అనురాగమే రాగముగా ఆరాధన శృతిలయగా. అనుక్షణము నీ తలపే అమరే ఆలాపనగా. అనుక్షణము నీ తలపే అమరే ఆలాపనగా. గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు. గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు. నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై. నిలవాలి శాశ్వతమై. ప్రేమే భావార్థముగా సేవే సకలార్థముగా. ప్రేమే భావార్థముగా సేవే సకలార్థముగా. నీవే స్వర మాధురిగా మెహరే స్వర మాధురిగా. నీవే సర్వార్పణగా. నీవే మెహరే స్వర మాధురిగా. గీతాలను పాడించు నీ సూక్తులు వినిపించు. గీతాలను పాడించు నీ బాటను నడిపించు.
నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై హృదయేసా మెహరీసా సంగీత స్వరాధీసా హృదయేసా మెహరీసా సంగీత స్వరాధీసా స్వర బ్రహ్మము నీవైతే సాన్నిధ్యము చేర్చుమయా స్వర బ్రహ్మము నీవైతే సాన్నిధ్యము చేర్చుమయా సంగీతారాధనలో శాశ్వతముగా మనలిమ్మ సంగీతారాధనలో శాశ్వతముగా మనలిమ్మ నా స్వరమున వసించి పలికించు పదములను ప్రతి పదము నీ పలుకై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై నిలవాలి శాశ్వతమై అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్స్ అండ్ సత్యవతి గారు మీకు జై మెహర్ బాబా అందరికీ జై బాబా జై మెహర్ బాబా అండి విజయలక్ష్మి గారు చక్కటి సంకీర్తన చేశారు మీకు జై మెహర్ బాబాలు ధన్యవాదములండి ఇప్పుడు నాగమణి గారు జై మెహర్ బాబా జీ నాగమణి గారు జై మెహర్ బాబా అండి మీరు ఒక నిమిషం నామం చేయండి తర్వాత హారతి చేయండి ఒక నిమిషం మౌనం తర్వాత నామం చేయండి తర్వాత మౌనం తర్వాత హారతి కూడా చేయండి జై మెహర్ బాబా अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। మౌనావతారాన్ని మౌనంగా ఒక నిమిషం అందరం కూడా ధ్యానించుకుందాము. అవతార్ మెహర్ బాబా. జై బాబా జై బాబా జై బాబా. ధనలక్ష్మి గారు జాయిన్ అయ్యారు, ఆమె కూడా ఒక నిమిషం నామం చేస్తారు, తర్వాత మౌనం. ధనలక్ష్మి గారు. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अंदर की जय बाबा। थैंक यू बाबा। जय बाबा ఒక నిమిషం మౌనం. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय।
అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు. దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. నీ దివ్య నామము మదిని స్మరించు. నీ దివ్య రూపము హృది తిలకించు. నీ దివ్య పదములే ఆరాధించు. నీ దివ్య పదములే ఆరాధించు. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా. ఇహమే పరమై ప్రకాశించగా. పాహి శరణు సాయుధ్యము పొందగా. పాహి శరణు సాయుధ్యము పొందగా. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. प्रेम अवतार मेहर बाबा की जय. मौन अवतार मेहर बाबा की जय. युग अवतार मेहर बाबा की जय. परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి సత్యవతి గారు. జయ మెహర్ బాబా. అందరికీ జయ బాబా. జై మెహర్ బాబా. నాగమణి గారు జై మెహర్ బాబా. అందరికీ జై మెహర్ బాబా అండి. ఈ రోజు చాలా చక్కగా అవతార్ మెహర్ బాబా శ్రీకాకుళం వారి సౌజన్యంతో మనం ఆన్లైన్ లో చాలా చక్కగా ప్రీతంని యొక్క జన్మదినోత్సవాల సందర్భంగా చక్కటి సంగీతం చేసుకున్నాము. జై మెహర్ బాబా. అందరూ మంచి మంచి పాటలు పాడి వినిపించారు. అందరికీ జై మెహర్ బాబా అండి. మరలా రేపు కలుసుకుందాం. అందరికీ జై మెహర్ బాబా అండి. జై బాబా. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా.